నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 39 సర్గః 29వ సర్గ. తాను కూడా అరణ్యమునకు రామునితో కలిసి వెళ్ళుట యుక్తము అని సీత వాదించుట. ఏతత్తు వచనం శ్రుత్వా సీతారామస్య దుఃఖితా ప్రసక్తాశ్రుముఖీ మందమిదం వచనమబ్రవీత్. సీత రాముని మాటలు విని ధారగా స్రవించుచున్న కన్నీళ్లు గల ముఖముతో మెల్లగా అతనితో ఇట్లు పలికెను. ఏ త్వయా కీర్తితా దోషా వనే వస్తవ్యతాం ప్రతి గుణానిత్యేవ తాన్ విద్ధి తవ స్నేహ పురస్కృతాన్. వనమునందు నివాసము విషయమున నీవు చెప్పిన దోషములన్నీయూ వాటి వెనుక నీ ప్రేమ అనునది ఉన్నచో నాకు గుణములే అగునని తెలుసుకొనుము. మృగా సింహా గజాశ్చైవ శార్దూలాః శరభాస్తథా పక్షిణః శృమరాశ్చైవ ఏ చాన్యే వనచారిణః అదృష్టపూర్వరూపత్వాత్ సర్వే తే తవ రాఘవ రూపం దృష్ట్వాపసర్పేయుర్భయే సర్వే హి బిభ్యతి. ఓ రామా, మృగములు, సింహములు, గజములు, శార్దూలములు, శరభములు, పక్షులు, చమర మృగములు, తదితరములైన వన్యమృగములు ఇవన్నీయు పూర్వమెన్నడును నీ రూపమును చూచియుండకపోవుటచే నిన్ను చూడగానే పారిపోవును. భయహేతువును చూచి భయపడకుండువారు ఎవరు? త్వయా చ సహ గంతవ్యం మయా గురుజనాజ్ఞయా త్వద్వియోగేన మే రామ త్యక్తవ్యమిహ జీవితం. రామా, పెద్దల ఆజ్ఞ ప్రకారము నీతో నేను కూడా అరణ్యమునకు వెళ్ళవలెను. నీతో వియోగము కలిగినచో నేను ఇచటనే ప్రాణములు విడచెదెను. నచ మాం త్వత్సమీపస్థామపి శక్నోతి రాఘవ సురాణామీశ్వరః శక్రః ప్రదర్శయితుమోజసా. ఓ రామా, దేవాధిపతి అయిన ఇంద్రుడు కూడా నీ సమీపమునందు ఉన్నంత వరకు నన్ను తన తేజస్సుచే తిరస్కరించజాలడు. పతిహీనాతు యా నారీ నసా శక్ష్యతి జీవితుం కామమేవ విధం రామ త్వయా మమ విదర్శితం. ఓ రామా, భర్త లేని స్త్రీ జీవింపజాలదు అను ధర్మమును నీవే నాకు ఉపదేశించియున్నావు కదా. అథ చాపి మహాప్రాజ్ఞ బ్రాహ్మణానాం మయా శ్రుతం పురా పితృగృహే సత్యం వస్తవ్యం కిల మే వనే. మహాబుద్ధిశాలివైన ఓ రామా, మరి ఒక విషయము ఏమనగా, నేను పూర్వము మా తండ్రిగారి ఇంటిలో ఉన్నప్పుడు బ్రాహ్మణులు చెప్పగా వింటిని. నేను తప్పక వనవాసము చేయవలసి ఉన్నదట. లక్షణిభ్యో ద్విజాతిభ్యః శ్రుత్వాహం వచనం పురా వనవాసకృతోత్సాహ నిత్యమేవ మహాబల. మహాబలవంతుడవగు ఓ రామా, సాముద్రిక లక్షణవేత్తలైన బ్రాహ్మణుల మాటలు పూర్వము విన్నది మొదలు ఎల్లప్పుడూ వనవాసమునకై ఉత్సాహపడుచూ ఉన్నాను. ఆదేశో వనవాసస్య ప్రాప్తవ్యః సమయా కిల సాత్వయా సహ తత్రాహం యస్యామి ప్రియనాన్యథా. ప్రియుడవైన ఓ రామా, అట్టి వనవాసము నిమిత్తమై నాకు ఆదేశము లభించవలసి ఉన్నది కదా. అందుచేత నేను ఇప్పుడు నీతో కలిసి అరణ్యమునకు వెళ్ళెదను. మరొక విధముగా జరుగుటకు వీలులేదు. కృతాదేశా భవిష్యామి గమిష్యామి సహత్వయా కాలశ్చాయం సముత్పన్న సత్యవాగ్భవతు ద్విజః. నేను ఆ బ్రాహ్మణుని మాట నిలబెట్టుటకై నీతో వచ్చెదను. అతని మాట సత్యము అగుటకు తగిన సమయము వచ్చినది కావున ఆ బ్రాహ్మణుని వాక్యము సత్యమగుగాక.
వనవాసేభిజానామి దుఃఖాని బహుధా కిల ప్రాప్యంతే నియతం వీర పురుషైరకృతాత్మభిః. ఓ వీరా, వనవాసమునందు అనేక విధములగు దుఃఖములు ఉండును అని నాకు తెలియను. కాని ధైర్యరహితులకు మాత్రమే ఆ దుఃఖములు వచ్చును. కన్యయా చ పితుర్గేహే వనవాస శ్రుతో మయా భిక్షిణ్యాః సాధువృత్తాయా మమ మాతురిహాగ్రతః. నేను నా తండ్రి గారి ఇంటి వద్ద కన్యగా ఉండునప్పుడు మంచి వృత్తము గల ఒక భిక్షుక స్త్రీ నాకు ఇప్పుడు వనవాసము సంభవించునని మా తల్లితో చెప్పగా విని ఉన్నాను. ప్రసాదితశ్చ వై పూర్వం త్వం మే బహుతిథం ప్రభో గమనం వనవాసస్య కాంక్షితం హి సహత్వయా. ఓ ప్రభూ, నిన్ను నేను చాలా కాలము సేవించి అనుగ్రహింపచేసికొంటేని కదా. నీతో కలిసి వనములో నివసింపవలెను అను కోరికను మన్నింపుము. కృతక్షణాహం భద్రం తే గమనం ప్రతి రాఘవ వనవాసస్య శూరస్య చర్యా హి మమ రోచతే. ఓ రామా, నీకు క్షేమమగుగాక. నాటి నుండి నేను నీ వనవాసమును గూర్చి వేచియున్నాను. నాకు శౌర్యముతో కూడిన ఆచరణము అన్న చాలా ఇష్టము. అందుచేత నీ వనవాస సమయము వచ్చినది కావున నన్ను కూడా నీతో తీసుకుని వెళ్ళుము. శుద్ధాత్మన్ ప్రేమ భావాద్ధి భవిష్యామి వికల్మషా భర్తారమనుగచ్చంతి భర్తా హి మమ దైవతం. పరిశుద్ధమైన అంతఃకరణము గల ఓ రామా, భర్తవైన నిన్ను ప్రేమపూర్వకముగానే అనుసరించి వనమునకు వెళ్లి నేను పాపశూన్యురాలను అయ్యెదను. నాకు భర్తయే దైవతము. ప్రేత్యభావేపి కళ్యాణ సంగమో మే సహత్వయా శృతిర్హిశ్రూయతే పుణ్యా బ్రాహ్మణానాం యశస్వినాం ఇహ లోకే చ పితృభిర్యా స్త్రీయశ్చ మహామతే అద్భిర్దత్తా స్వధర్మేణ ప్రేత్యభావేపి తస్య సా. మరణానంతరము కూడా నేను నీతోడనే కలసియుందును. తల్లిదండ్రులు స్వధర్మానుసారముగా ఏ స్త్రీని ఎవనికి జలధారాపూర్వకముగా దానము చేయుదురో ఆ స్త్రీ మరణానంతరము కూడా అతనికే చెంది అతనితో కలిసియుండును అని యశశ్శాలురు అగు బ్రాహ్మణులు వేదవాక్యమును చెప్పుచుందురు కదా. ఏవమస్మాత్స్వకాం నారీం సువృత్తాం హి పతివ్రతాం నాభిరోచయసే నేతుం త్వం మాం కేనేహ హేతునా. నేను నీ దానను, మంచి నడవడిక కలదానను, పతివ్రతను. అట్టి నన్ను ఈ నగరము నుండి నీతో అరణ్యమునకు తీసుకుని పోవుటకు ఎందుచేత ఇచ్చగింపకున్నావు? భక్తాం పతివ్రతాం దీనాం మాం సమాం సుఖ దుఃఖయోః నేతుమర్హసి కాకుత్స్థ సమాన సుఖ దుఃఖినీం. ఓ రామా, నేను నీ భక్తురాలను, పతివ్రతను, సుఖ దుఃఖములను తుల్యముగా చూడగలదానను. నీ సుఖమే నా సుఖమని, నీ దుఃఖమే నా దుఃఖమని భావించుదానను. అట్టి నన్ను నీతో తీసుకొని పొమ్ము. యది మాం దుఃఖితామేవం వనం నేతుం న నేచ్ఛసి విషమగ్నిం జలం వాహమాస్థాస్యే మృత్యుకారణాత్. ఈ విధముగా దుఃఖించుచున్న నన్ను అరణ్యమునకు తీసుకొని వెళ్ళకపోయినచో విషము త్రాగిగాని, అగ్నిలో పడిగాని, జలములో దూకిగాని ప్రాణములను విడచెదను. ఏవం బహువిధం తం సా యాచతే గమనం ప్రతి నాను మేనే మహాబాహుస్తాం నేతుం విజనం వనం. ఈ విధముగా ఆమె తనను కూడా వనమునకు తీసుకొని పొమ్మని ఎంత బ్రతిమాలినను ఆజానుబాహుడగు ఆ రాముడు ఆమెను జనశూన్యమగు వనమునకు తీసుకుని వెళ్ళుటకు అంగీకరించలేదు. ఏవముక్తాతు సా చింతాం మైథిలీ సముపాగత స్నాపయంతీవగాముష్ణైరశ్రుభిర్నయనచ్యుతైః. రాముని మాటలు విన్న సీత దుఃఖాక్రాంతురాలై
కన్నీళ్లతో నేల తడిసిపోవునట్లు ఏడ్చెను. చింతయంతీం తథా తాం తు నివర్తయితుమాత్మవాన్ తామ్రోష్ఠీం న తదా సీతాం కాకుస్థో బహ్వ సాంత్వయత్. బుద్ధిమంతుడగు ఆ రాముడు ఆ విధముగా ఏడ్చుచున్నది, ఎర్రని పెదవులు కలది అయిన ఆ సీతను వనగమన ప్రయత్నము నుండి మరల్చుటకై ప్రయత్నించుచూ ఓదార్చెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే 39 సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రీరామ జయ రామ జయ జయ రామ.